ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ కోసం స్పెషల్ పీపీని నియమించనున్నది ప్రభుత్వం. నెల రోజులుగా ఫోన్ ట్యాపింగ్ కేసు విచారిస్తున్నారు పోలీసులు. ఇప్పటికే ఈ కేసులో 4 అధికారులను అరెస్ట్ చేయడం జరిగింది. మాజీ డీసీపీ రాధాకిషన్ రావు, మాజీ అడిషనల్ ఎస్పీలు భుజంగరావు తిరుపతన్న, మాజీ డీఎస్పీ ప్రణీత్ రావులను అరెస్ట్ చేశారు. అయితే కోర్టులో ఈ కేసు విచారణ కోసం ప్రత్యేక పీపీని నియమించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, చెప్పండి. లవణ్య, ఏదైతే ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారానికి సంబంధించి దాదాపు నెల రోజులుగా ఈ కేసు దర్యాప్తు కొనసాగుతూనే ఉంది. ఇంకా ఈ కేసులో చాలా మంది విచారించాలి, అరెస్ట్ చేసే అవకాశాలు కూడా లేకపోలేదు. ఈ కేసులో మాజీ డీసీపీ రాధాకిషన్ రావుతో పాటు మాజీ అడిషనల్ ఎస్పీలు భుజంగరావు తిరుపతన్న, మాజీ డీఎస్పీ ప్రణీత్ రావులను కూడా పోలీసులు అరెస్ట్ చేయడం, వాటిని కస్టడీలోకి తీసుకోవడం, అనేకమైన కీలకమైన విషయాలు అనేవి రాబట్టడం కూడా జరిగింది. ఈ కేసులో ఇక ప్రభాకర్ రావు పరారీలో ఉండడం, అలాగే ఒక మీడియా సంస్థకు సంబంధించిన అధినేత శ్రమను కూడా పరారీలో ఉండడం, ఈ కేసు వ్యవహారానికి సంబంధించి ఓ ఎమ్మెల్సీతో పాటు ఇద్దరు మాజీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మాజీ మంత్రులు, అలాగే ఈ బీఆర్ఎస్ పార్టీ సుప్రీం వీరందరూ కలిసి పెద్ద ఎత్తున్నే వ్యాపారస్తులను, హవాలా వ్యాపారులను బెదిరించి డబ్బులు స్వాహా చేయడం, అంతేకాకుండా నల్గొండలో ఏదైతే ఏర్పాటు చేసిన ఈ ఫోన్ ట్యాపింగ్ సబ్ కంట్రోల్ కానిస్టేబుల్ 40 మంది మహిళల వ్యక్తిగత జీవితాలను నాశనం చేయడంతో వీటన్నిటి నేపథ్యంలో ఈ కేసు దర్యాప్తు మరింత వేగవంతం చేసేందుకు ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ కోసం స్పెషల్ పీపీని నియమించాలని ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఈ కేసు వ్యవహారానికి సంబంధించి కోర్టులో ఈ కేసు విచారణ కోసం ఈ పీపీని నియమిస్తే ఖచ్చితంగా ఈ కేసు అంటే ఏదైతే త్వరితగతిన పూర్తి అవుతుంది, అలాగే నిందితులకు కూడా శిక్ష పడే అవకాశాలు ఉంటాయని ప్రభుత్వం భావిస్తుంది. ఇప్పటికే ఇద్దరు సీనియర్ న్యాయవాదుల పేర్లను కూడా పరిశీలనలోకి తీసుకోవడం, వారి ప్రొఫైల్ కూడా వ్యవహారానికి సంబంధించి అధికారులు కూడా వాటినన్నింటి కూడా విచారణ చేస్తున్నారు. ఆ ఇద్దరు ఎవరైతే సీనియర్ న్యాయవాదులు ఉన్నారో ఆ ఇద్దరిలో ఒకరిని పీపీగా ఏర్పాటు చేసుకోవాలి అని చెప్పేసి కూడా ఇందులో భావిస్తోంది. ఇక ఈ కేసులో మరో పక్కన ఈ కేసు ఒక పక్కన ప్రభుత్వం ప్రత్యేకమైన పీపీని ఏర్పాటు చేయాలని చెప్పేసి భావిస్తున్న ఈ క్రమంలోనే టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ రావుతో పాటు ఇన్స్పెక్టర్ గట్టుమల్లు, ఎస్ఐ మల్లికార్జునతో సహా 4 వ్యక్తుల మీద జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో మరో కేసు నమోదైంది. ఈ క్రియా హెల్త్ కేర్ సంస్థ డైరెక్టర్లను కలిసి చైర్మన్ మేనుమాల చెన్నుపాటి వద్ద నుంచి బలవంతంగా 50 లక్షల రూపాయలు ఈ టాస్క్ ఫోర్స్ డీసీపీ బెదిరించి స్వాహా చేశారని 2018 నవంబర్లో తనను బెదిరించి ఫోర్జరీ సంతకాలు అంటే ఈ డాక్యుమెంట్ల పైన సంతకాలు చేయించుకున్నాడని చెప్పేసి బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఐపీసీ 386, 365, 341, 120B రెడ్ విత్ 34 సెక్షన్ల కింద రాధాకిషన్ రావు, అలాగే సిఐ గట్టుమల్లు, ఎస్ఐ మల్లికార్జునతో సహా 4 వ్యక్తులపైన జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. సో ఎప్పుడైతే ఈ ఫోన్ ట్యాపింగ్ అంశాలు విచారణ జరుగుతున్న క్రమంలో ఈ ట్యాపింగ్ వ్యవహారాలు, వీరంతా దోచుకున్న డబ్బుల వ్యవహారం ఇదంతా కూడా బయటకు వస్తున్న క్రమంలో బాధితులు కూడా ఒక్కొక్కరుగా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ క్యూ కట్టడం, వారి మీద ఫిర్యాదు చేస్తున్న క్రమంలో అటు కూకట్పల్లి, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ CS లో కేసులు నమోదవుతున్న నేపథ్యంలో ఈ కేసు వ్యవహారానికి సంబంధించి ఒక ప్రత్యేకమైన పబ్లిక్ ప్రాసిక్యూటర్ని ఏర్పాటు చేస్తేనే కేసు త్వరితగతిన పూర్తవుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం ఇద్దరు సీనియర్ న్యాయవాదుల పేర్లను పరిశీలనలోకి తీసుకుంది. లావణ్య. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.